టీడీపీ కొత్త కమిటీ చేతుల్లోకి వెళ్ళింది. 252 మందితో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసిన టీడీపీ అధిష్టానం టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్నారు మంత్రి నారా లోకేష్. నారా లోకేష్ కు పార్టీ బాధ్యతలు కొత్త కాకపోయినా పార్టీ పదవి మాత్రం కొత్తే. లోకేష్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారు. కానీ అది ప్రాథమిక స్టేజే. టీడీపీని జెన్జీకి మిలీనియల్స్ కు చేరువ చేయాల్సిన టార్గెట్ లోకేష్ మీద ఉంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో రేపు ఒక కీలక అధ్యయనం ఆవిష్కృతం కాబోతుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో నారా లోకేష్ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. కేవలం చంద్రబాబు కుమారుడిగా కాకుండా గత 5 ఏళ్లలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో తిరిగి యువగళం పాదయాత్ర ద్వారా కేడర్లో భరోసా నింపిన లోకేష్ కు ఇప్పుడు లభించింది అసలైన గుర్తింపు. ఇప్పుడు అధికారిక హోదాతో పార్టీ పగ్గాలు చేపట్టడం ద్వారా టీడీపీలో లోకేష్ శకం పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా కొత్త తరానికి నాయకత్వాన్ని అందిస్తున్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవడం వల్ల చంద్రబాబు కేవలం పర్యవేక్షణకే పరిమితమై పార్టీ వ్యూహ రచనలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. లోకేష్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారు. కానీ అసలైన సవాలు ఇప్పుడే మొదలవుతుంది. టీడీపీని జెన్జీ మిలీనియల్స్ కు మరింత చేరువ చేయడమే ఇప్పుడు లోకేష్ ముందున్న ప్రధాన లక్ష్యం. మారుతున్న టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువత ఆలోచనలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను, ప్రచార శైలిని మార్చాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. కేవలం సంప్రదాయ ఓటర్లనే కాకుండా కొత్త తరం ఓటర్లను ఆకట్టుకోవడంలో లోకేష్ టీం ఎంతవరకు సఫలమవుతుందనేది పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.